నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ఎలక్షన్ భద్రత క్రమశిక్షణపై రాజీ లేదు ఎన్నికల అధికారులు హెచ్చరిక రేషన్ మాఫియాపై సమాచారం ఇవ్వండి ప్రజలకు విజ్ఞప్తి చేసిన వన్ టౌన్ సిఐ ఆహాతో నా అనుబంధం ప్రత్యేకం చిరంజీవి విజయోత్సవంలో రాజ్ తరుణ్ వ్యాఖ్యలు ఓటు మన హక్కు మన బాధ్యత కమిషనర్ ఏవి రంగనాథ్ సందేశం డీటెయిల్స్ లోకి వెళ్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నవంబర్ 22 వద్ద ఎన్నికల డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ అధికారి డ్యూటీ సమయంలో నిద్రలో మునిగిపోయిన వీడియో వైరల్గా మారింది. ఓటర్లు సిబ్బంది మధ్య ఇది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల డ్యూటీ సమయంలో పోలీసుల నిర్లక్ష్యం పట్ల అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఎలక్షన్ భద్రతా క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులను ఇద్దరిని అరెస్టు చేసిన వన్ టౌన్ పోలీసులు 2 రోజుల క్రితం రేషన్ బియ్యం తరలిస్తున్న బోలెరో వాహనాన్ని పట్టుకున్న వన్ టౌన్ పోలీసులను ఢీకొట్టే ప్రయత్నం చేసి వాహనంలో పరారైన రేషన్ బియ్యం స్మగ్లర్లు నేడు బోలెరో వాహనం 10 బస్తాలు రేషన్ బియ్యం సీజ్ చేసి 2 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు అక్రమ రేషన్ మాఫియాపై ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం మీడియా ప్రజలు ఇవ్వాలన్న సిఐ. అదే మాదిరిగా మీడియా వాళ్ళు కూడా ఎప్పటికప్పటికి మన సమాచారాన్ని రాజ్ తరుణ్ నటించిన చిరంజీవి చిత్రం విజయం సాధించిన సందర్భంగా విశాఖలో చిత్ర యూనిట్ విజయ ఉత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఆహాతో తనకు మంచి అనుబంధం ఉందని, గతంలో ఒరే బుజ్జిగా కూడా ఆహాలోనే స్ట్రీమింగ్ అయిందని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ఈ నెల 7న విడుదలైనందున ఆహాలో సినిమాను చూడాలని ప్రేక్షకులను కోరారు. ఇక్కడికి వచ్చిన మీడియం అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మొన్నే 7th మా చిరంజీవి సినిమా ఆహాల్ రిలీజ్ అయిందండి. స్ట్రైట్ ఓటీటీ ఫిల్మ్. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 100 మిలియన్ ప్లస్ మినిట్స్ కూడా స్ట్రీమింగ్ అయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అందుకని చెప్పి ఒక్కసారి అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్దాము, అండ్ ఇంకెవరికైనా రీచ్ అవ్వకపోతే వాళ్ళు కూడా రీచ్ అయ్యేలా చేద్దాము అని చెప్పి వైజాగ్ వచ్చామండి ఫస్ట్. సో మార్నింగ్ సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాలేజ్ ఈవెంట్ ఫినిష్ చేసుకొని అటు నుంచి అక్కడికి వచ్చాం. సో ఎవరైనా మిస్ అయితే ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ అంతా 2 గంటలు నవ్వుకుంటూ చూడగలిగే సినిమా చిరంజీవి అండి. సో దయచేసి ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫైర్ సీన్ మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయండి. నేను మాట్లాడనా? ప్లస్ ఇంకోటి అంటే అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసుకోవడం కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో మేబీ వింటేజ్ అంటే కమ్బ్యాక్ ఎలా ఫిక్స్ అయితే అలాగా, బట్ స్టిల్ మేబీ అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసి కూడా గ్యాప్ వచ్చింది. ప్లస్ ఇంత హెయిర్ పెంచి కొంచెం అప్పట్లో కొంచెం పిచ్చోడ్లాగా కనబడి, సో మేబీ అందుకని ఇవ్వాలే అండి. ఇవాళ వైజాగ్ వచ్చాం. ఫస్ట్ మేము వైజాగ్ వచ్చాం. వచ్చి రాగానే పొద్దున్న వెళ్ళి సింహాచలం దర్శనం చేసుకొని అసలు వాళ్ళు ఎవరో చేద్దాం అనుకుంటే చేస్తారు అంతే. కుమారి ఉంటేనే రిలీజ్ చేశారు. అది బికాస్ దే వాంటెడ్ టు డూ ఇట్. అది రిలీజ్ చేశారు. చాలా మంది రెస్పాన్స్ రిలీజ్ కూడా. నేను ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళాను. సో కూర్చొని ఎంజాయ్ చేసిన సినిమా. మొత్తం చూడలేకపోయాను జనాలు ఎక్కువ ఉండడం వల్ల, బట్ వెళ్ళాను. కొంతసేపు అయితే ఎంజాయ్ చేసిన సినిమాని. బట్ ప్రొడ్యూసర్ ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళు చేయొచ్చు. నెక్స్ట్ ఒకటి చేస్తున్నానండి, కొంచెం బాగా కమర్షియల్ మాస్. అది ఇంకా కొంచెం అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 సాంగ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి అంతే.
అది అయిపోతే వెళ్ళిగా దాని ప్రమోషన్లు అవి స్టార్ట్ చేసుకోవాలి, పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవాలి. ఏదైనా మంచి కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా కమర్షియల్ సినిమా అని, అది జార్జ్ రెడ్డి సినిమా చేశాడు కదా, శాండీ అని అబ్బాయి, నేను తను కలిసి చేస్తున్నాం. అండ్ నాకంటే ఇద్దరు ముగ్గురు నలుగురు అనేది నాకు ఎప్పుడు ప్రాబ్లం కాదండి. నాకు కథ నచ్చింది, ఎక్సైట్ అయినంటే నేను చేసేస్తాను. డిఫరెన్స్ ఏం లేదండి, మధ్యలో 2-3 సినిమాలు నచ్చలేదు, ఇప్పుడు ఇది నచ్చింది అంతే. నేనే ప్రయత్నిస్తూనే ఉన్నా. అంటే నాకు బేసిక్గా నేను చేసే ఏ సినిమా చేసినా సరే అది అందరికీ నచ్చాలనుకునే చేస్తాను. బట్ అక్కడ దాకా ముందు ఏంటంటే విన్నప్పుడు నేను ఎక్సైట్ అయ్యాను, నాకు బాగా నచ్చింది, అరే ఇది చేస్తే బాగుంటుంది అనిపిస్తే అది గో ఫార్వర్డ్. అండ్ అక్కడి నుంచి అంతా కష్టపడి చేస్తాను సినిమా అంతా కూడా. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. సో ఇది నచ్చింది, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి. చాలా సంతోషంగా ఉంది. 3 రోజుల్లోనే మాకు 100 మిలియన్ ప్లస్ వ్యూస్ మినిట్స్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా 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 ప్లేసెస్ నుంచి, ఈవెన్ యుఎస్ నుంచి కూడా మాకు ఫోన్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. మంచి రెస్పాన్స్ ఉంది, చాలా మంచి సినిమా చేశారు అండ్ సెకండ్ పార్ట్ ఎప్పుడని చాలామంది అడుగుతున్నారు. సో అది మాకు చాలా అచీవ్మెంట్ లాంటిది. అండ్ అలాగే ఇది ఓటీటీ సినిమా అయినా కూడా థియేటర్లో రిలీజ్ చేయగలిగే క్వాలిటీతో ఉంది అని చెప్పి చాలామంది మాకు అప్రిషియేట్ చేస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ గారు మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మళ్ళీ కమ్బ్యాక్ మూవీ లాగా ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. దయచేసి మీరందరూ చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా చెప్పండి. అండ్ అలాగే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి చిరంజీవ. అండ్ ఇంత సక్సెస్ అందించినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అంటే మేము అనుకున్నాము ఈ సినిమా బాగుంటుంది, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నాం, కానీ ఇంత త్వరగా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వితిన్ 2-3 డేస్లోనే మాకు 100 మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం అనేది చాలా సంతోషదాయకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ వైజాగ్లో మేము మళ్ళీ త్వరలోనే వేరే షూటింగ్ కూడా రాబోతున్నాం. సో మీ అందరినీ మళ్ళీ ఒకసారి కలుసుకుంటాం త్వరలోనే. థ్యాంక్ యూ. వస్తే బాగుంటుంది కదా అని, బట్ ఓటీటీ కోసం చేశాం కదా, సో ఓటీటీ వస్తేనే బెటర్. ఓటీటీకి అనుకున్నాం ఫస్ట్ నుంచి సినిమా, అయితే మధ్యలో బాగా వస్తుంది కదా సినిమాని తీసుకెళ్ళి మనము థియేటర్లో రిలీజ్ చేద్దామా అనే ఆలోచన అనుకున్నా కూడా ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ నుంచి ఓటీటీ అనుకున్నాం కాబట్టి ఆహాలో ఈ క్వాలిటీతో ఒక మూవీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్స్క్లూజివ్గా ఓటీటీ పెట్టేశాను. ప్లస్ అయింది అనిల్ రావిపూడి గారు రావడము, అలాగే ప్రెస్ మిత్రులందరూ ఆ సినిమా చూసి దాని గురించి అప్రిషియేట్ చేయడం. సో అక్కడి నుంచే మాకు స్టార్ట్ అయింది మా వర్క్. అండ్ మా సినిమాలోంచి ఒక మంచి ఒక స్టోరీ ఉంటుందండి, యానిమేషన్ స్టోరీ. ఒక మనిషి లైఫ్ గురించి, మన చుట్టుపక్కల ఉండే మంచి వాళ్ళు ఉంటే ఎలా ఉంటారో ఒక పుణ్యాత్ముడి గురించి అనేది. అది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చాలా వైరల్ అయింది రిలీజ్ అయిన వెంటనే. ఆల్మోస్ట్ ఒక 15-20 మంది పంపించారు నాకే, అంతమంది ఫార్వర్డింగ్స్ వచ్చాయి. సో మా సినిమాలో ఉన్న ఆ బిట్ అలా ఇమ్మీడియట్గా వైరల్ అయ్యి జనాల మధ్యలోకి వెళ్ళి అక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది కూడా మాకు ఒక లక్కీ సింబల్ అన్నట్టుగా. ఒకసారి కార్లో వెళ్తున్నప్పుడు అవతల పక్కన ఒక అంబులెన్స్ వెళ్ళడం చూశానండి. సో అలా వెళ్తున్నప్పుడు అక్కడ పేషెంట్ పరిస్థితి ఏంటో కదా పాపం, అతను బ్రతుకుతాడో లేకపోతే ఏంటో, అక్కడ ఆయనతో పాటు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత టెన్షన్లో ఉంటారు అని అనుకుంటున్నప్పుడు ఒక మనిషి ఆయుష్ తెలిస్తే దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎంత కష్టపడాలి అతన్ని బ్రతికించుకోవడానికి, లేకపోతే అంత కష్టపడ్డ తర్వాత కూడా అతనికి ఆరోగ్యం సెట్ కాకపోతే మళ్ళీ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అని ఆలోచిస్తూ, ఒక మనిషి ఆయుష్ తెలిస్తే తను చేయగలిగిన పనులు కానీ తన చుట్టాలు వాళ్ళ ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలో నేను ఆలోచిస్తూ కార్లో ఉన్న స్పీడోమీటర్ చూసినప్పుడు దాని మీద నంబర్స్ కనిపించాయి. సో ఆ 20, 40, 60 స్పీడ్ ఉంటుంది కదా, ఇలా ఏజ్ కూడా కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్తో స్టోరీ స్టార్ట్ అయింది నాకు. సో ఒక మనిషి ఆయుష్ ఈ స్పీడోమీటర్ లాగా ఒక మీటర్లో కనిపిస్తే ఎన్ని రోజులు బ్రతుకుతామనేది తెలిసిపోతే బాగుండు అనే దాంతో థాట్ అలా స్టార్ట్ అయ్యి దాన్ని ఒక స్టోరీగా మలిచి దాన్ని కొంచెం ఫన్ యాడ్ చేసి అందులో ఒక మెసేజ్ కూడా పెట్టుకొని, మనిషి అంటే దేవుడి ద్వారా వచ్చిన వరం అయినా సరే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనుషులకి. సో ఆ లిమిటేషన్స్ క్రాస్ చేసి మనం చేయడానికి ఏమి ఉండదు.
సో అలా ఒక లైన్ ఏదైతే థాట్ వచ్చిందో దాన్ని స్టోరీలా డెవలప్ చేసుకుంటారు. చిరంజీవి అంటే చిరంజీవి గారు కాదండి. చిరంజీవి అంటే ఒక ఆశీర్వాదం, దేవుడి ద్వారా వచ్చిన ఒక ఆశీర్వాదం. మనకు ఒక బ్లెస్డ్ కిడ్ అంటారు కదా, అలా అంటే 1000 వరదిల్లు అనే దానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే చిరంజీవి అని చెప్పడం. సో అలా దేవుడి ద్వారా వచ్చిన వరాన్ని పొందిన హీరో, ఆయనకి ఆ టైటిల్ బాగుంటుందని చిరంజీవి అన్నాము. బట్ చిరంజీవి గారికి ఈ విషయం చెప్పాము. ఆయన స్టోరీ ఏంటి అని అడిగి తెలుసుకొని చాలా బాగుంది, కొత్తగా ఉంది థాట్, నువ్వు చేయగలవు అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. సినిమాలో ఒక పాయింట్ ఏదైతే ఉందో, హీరోకి వచ్చిన ఒక వరం ఏంటంటే అది యముడి ద్వారా వచ్చే వరం అది. సో ఒక ఆయుష్ అనగానే మనకు ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది యముడు. సో సింబాలిక్గా మనకు టైటిల్లోనే ఏంటి, మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామనేది తెలియాలి సినిమాలో, ఆ టైటిల్ ద్వారానే తెలిసిపోవాలని చెప్పి అలా మధ్యలో కొమ్ములు, ఆ కిరీటం అది పెట్టడం జరిగింది. జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధురానగర్లోని శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్లోని పోలింగ్ బూత్ 132లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఓటును సద్వినియోగం చేసుకోవాలి, వృధా చేసుకోవద్దు అని సూచించారు. హలో అదే అదే జూబ్లీహిల్స్ పోలింగ్లో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం. అధికార కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న పోలింగ్లో పోలీసుల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత మాగంటి సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీ తరపున వ్యవహరిస్తున్నారని, ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో తటస్థంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు కాంగ్రెస్కు మద్దతుగా పనిచేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు వచ్చినాక మీరేం ప్రొడక్షన్ అన్న, వాళ్ళు వస్తున్న పైకి మీరేం ప్రొడక్షన్, ఎందుకు మీరు ఎవరిని తాడిపత్రిలో మళ్లీ బరితెగించిన జేసీ వర్గీయులు. వాకింగ్కి వెళ్లిన ఓబులరెడ్డిపై పాశికంగా దాడి చేసి ముళ్లకంపలో పడివేసి వెళ్లిపోయిన గూండాలు. తీవ్రంగా గాయపడ్డ ఓబులరెడ్డిని ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఈరోజు ఉదయం యూసుఫ్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు విలువైనదని ఆయన పేర్కొన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం ద్వారా మంచి పాలనకు పునాది వేయాలి అని చెప్పారు. పోలింగ్ కేంద్రంలో ఆయనను చూసేందుకు అభిమానులు, ఓటర్లు భారీగా తరలి వచ్చారు. ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో తిరుమలలో తనిఖీలు నిర్వహించిన టీటీడీ, విజిలెన్స్ అండ్ పోలీసులు ఈరోజు సాయంత్రం నుండి తిరుమల స్థానికంగా నివాసం ఉన్న కాలనీలో పోలీసు మరియు విజిలెన్స్ వాళ్ళు అనుమానం కలిగిన ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. అలాగే తిరుమల నుండి తిరుపతికి వెళ్లే వాహనాలు, తిరుపతి నుండి తిరుమలకు వచ్చే ప్రతి వాహనాల్ని అన్నిటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నగర్ పోలింగ్ బూత్ నంబర్ 120 దగ్గర ఓటర్లకు బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న స్థానికులను కొట్టడానికి వచ్చిన వారి మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఏసీపీ మురళీకృష్ణ రావడంతో గొడవ సద్దుమణిగింది. మీడియం అది మంచి మనం చూస్తున్నాం ఇక్కడ డబ్బులు పంపిణీని అడ్డుకుంటే మా పైన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎలక్షన్ భద్రత క్రమశిక్షణపై రాజీ లేదు, ఎన్నికల అధికారులు హెచ్చరిక. రేషన్ మాఫియాపై సమాచారం ఇవ్వండి, ప్రజలకు విజ్ఞప్తి చేసిన 1 టౌన్ సిఐ. ఆహాతో నా అనుబంధం ప్రత్యేకం, చిరంజీవి విజయోత్సవంలో రాజ్ తరుణ్ వ్యాఖ్యలు. ఓటు మన హక్కు, మన బాధ్యత, కమిషనర్ ఏవి రంగనాథ్ సందేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.